లక్ష్యం కోసం కనే కలలు కమ్మగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే ఎడారి అవుతుంది, అధిగమించి వెళ్ళగలిగితేనే జీవితం పూలవనం అవుతుంది. ఇతరులకు ఇవ్వడము తెలిసిన వారికి పరమాత్మ అడగకుండానే అన్నీ ఇస్తాడు. ఇతరులను మోసం చేసి కూడబెట్టే వారిని పరమాత్మ వెతికి మరి శిక్షిస్తాడు. స్వేచ్ఛగా బ్రతుకు, కానీ ఆ స్వేచ్ఛను నీకిచ్చిన తల్లిదండ్రులను ఏడ్చేలాగా చెయ్యకు. ప్రశ్నించడం నీ హక్కుని, ఆ ప్రశ్నలను నీ తల్లిదండ్రులను ఎదిరించేలా సంధించకు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ముందుకు వెళ్ళాలి అని నీ ప్రయాణం మొదలు అయ్యాక మళ్ళీ వెనక్కి చూడకు, ఆగిపోవాలని అనిపిస్తుంది. దొరకదని తెలిసి వెదకడం, ఇష్టం లేని చోట బ్రతకడం, ఈ రెండూ కష్టమే. అందినది కళ, అందలేనిది ఊహ, తీర్చలేనిది కోరిక, తిరిగి రానిది గతం, విడదీయలేనిది బంధం, మర్చిపోలేనిది జ్ఞాపకం, ఏది శాశ్వతం కానిదే ఈ జీవితం. కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షరం లాంటి వారు. కొత్త స్నేహితులు రాగానే పాత వారిని మర్చిపోవద్దు, ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావలసింది అక్షరాలే కాబట్టి. హై క్లాస్ వారికి చావంటే భయం, లో క్లాస్ వారికి బ్రతకంటే భయం, మిడిల్ క్లాస్ వారికి రెండూ భయమే. కనిపించే మనుషులను మోసము చేసి కనిపించని దేవుడిని మొక్కితే మంచివాళ్ళు అయిపోరు. జీవితం సముద్రం లాంటిది, సాగుతూనే ఉంటుంది. ఒక కలలా నిత్యం నిన్ను కలవరపెడుతూ, డబ్బు పేరుతో నిన్ను పైకి లేపుతూ, పాతాళంలోకి పడేస్తూ, మనశ్శాంతిని కాసేపటికే మాయం చేసే మహాభూతం మనిషి జీవితం. కోల్పోవడం అలవాటు పడిన వారికి కోరుకోవాలి అంటే కూడా భయంగానే ఉంటుంది. నువ్వు సమాజంలో మంచిగా గుర్తించబడాలి అంటే తప్పులు చెయ్యకు, అప్పులు అసలు చెయ్యకు. రాత్రంతా సూర్యుడు ఓపికగా పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపికగా పడతాడు కాబట్టే రాగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, కావాల్సిందల్లా ఓపిక. గర్వంతో ఉండవద్దు, దేవుడి ఆశీస్సులు కోల్పోవద్దు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితుని కోల్పోవద్దు. కోపముతో ఉండవద్దు, నిన్ను నువ్వే కోల్పోతావు. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. ఎప్పుడూ అనకూడని ఒక అక్షరం నేను, ఎల్లవేళలా అనవలసిన 2 అక్షరాలు మనము, దగ్గరికి రానియకూడని 3 అక్షరాలు అహం, మనసా వాచ ఉండవలసిన 4 అక్షరాలు లవ్, అన్ని వేళలా ఉండవలసిన 5 అక్షరాలు స్మైల్, తరచుగా అనవలసిన 6 అక్షరాలు థ్యాంక్స్, అలవర్చుకోవలసిన 7 అక్షరాలు ఫర్గివ్ క్షమగుణము, దరికి రానియకూడని 8 అక్షరాలు జెలసీ అసూయ, తప్పనిసరిగా చేయాల్సిన 9 అక్షరాలు అడాప్టబుల్ రాజీ పడటం, అందరితో అవసరమయ్యే 10 అక్షరాలు అండర్స్టాండ్ అర్థం చేసుకోవడం. చెట్టుకు డబ్బుకి మాటలొస్తే ఆ 2 చెప్పే మాట ఒకటే, ఈరోజు నన్ను కాపాడుకో, రేపు నిన్ను కాపాడుతా.